హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో కుర్కురే ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక కడాయి తీసుకోండి. అందులో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఒక కప్పు బియ్యపిండి, పొడి బియ్యపిండి అయినా పర్వాలేదండి, పావు కప్పు శనగపిండి తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో 2 స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం బేకింగ్ సోడా అంటే వంట సోడా, తినే సోడా వేసుకొని దీనినంతా జల్లించుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా ఈ పిండినంతా ఇలా జల్లించుకున్న తర్వాత ఈ పిండిని మొత్తం కలిసే విధంగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఇలా కలుపుకోండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పున్నర వాటర్ తీసుకోవాలి. నార్మల్ వాటరేనండి. ఇలా వాటర్ తీసుకొని విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా వచ్చే విధంగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, పిండి అనేది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులో కొంచెం కారము, అలాగే ఉప్పు, ఆమ్చూర్ పౌడర్ అండి, అలాగే గరం మసాలా, ఇవన్నింటినీ వేసుకొని దీనినంతా ఇలా కలిసే విధంగా కలుపుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, దానిని స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పెట్టుకోండి. అలాగే ఏంటంటే మనం మంటని చిన్నగా పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేయాలి, లేదంటే అడుగు బాగానే మాడిపోతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మంటని చిన్నగా పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటుంటే మనకి ఏంటంటే పిండి దగ్గరకు వచ్చేస్తుంది. మనకు పిండి రెడీ అయిపోయిందో లేదో తెలియాలంటే కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఈ విధంగా ఉండలా చుట్టుకోండి. ఇలా పిండి రెడీ అయిపోయిందనమాట. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకొని. ఆ తర్వాత చూస్తే మనకు పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా పిండినంతా మంచిగా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని, అంటే ఆయిల్ ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనకు చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇలా ఆయిల్ వేస్తే. మనం ఆయిల్ ప్లేస్లో ఇక్కడ నెయ్యి అయినా వాడుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని కొంచెం పిండిని ఈ విధంగా తీసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకొని, ఇప్పుడు మిగిలిన పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానిపైన ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా చేసి చేతిలో పెట్టేసుకొని ఈ విధంగా వేళ్ళ మధ్యలో చుట్టుకోవడమే. చూస్తున్నారు కదా, ఎంత ఈజీగా మనం కుర్కురేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నామో. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏమీ లేదండి, చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఉండలా చేసుకొని మీరు ఇంకా మరి చిన్నగా కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే చాలా బాగుంటుందని నేను ఈ విధంగా చేశానండి. మీరు ఇంకా సన్నగా కావాలంటే సన్నగా కూడా చేసేసుకోవచ్చు. చూసారు కదా, అన్నింటినీ ఇదే ప్రాసెస్తో చిన్ని ఉండలా చేసుకొని చేతి మధ్యలో పెట్టేసుకొని ఈ విధంగా వేళ్ళ మధ్యలో చుట్టేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకుంటున్నామో. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిందో లేదో తెలియాలంటే చిన్న ఉండ తీసుకొని ఇందులో వేసుకోండి. చూడండి, ఇలా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందనమాట. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం వీటిని వేసుకోవాలి. అంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని చిన్నగా పెట్టుకొని ఇవన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత వీటిని మంచి కలర్లోకి వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ టర్న్ చేసుకుంటూ, అంటే లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకుంటూ మనం వీటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, వీటిపైన నురగ ఉంది కదా, ఆ నురగంతా వెళ్ళిపోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ నురగంతా వెళ్ళిపోతే మనకు ఇవి ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మనకు ఇవి కొంచెం కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా మనకు రెడీ అయిపోయాయో. అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఇలా అన్నింటినీ వేసుకొని మంచి కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం కుర్కురేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం కుర్కురేను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూసారు కదా, ఇలా అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత గట్టి పడిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మనకు ఎంత క్రిస్పీగా వచ్చేసాయో. చూసారు కదా, ఇలా వస్తాయి అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మసాలాని ఇందులో కలుపుకోవాలి. చూడండి ఎంత ఈజీగా మనకు కుర్కురే ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయిందో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్. బాయ్.